చాలా మైన్యూట్ గా అంటే రివ్యూ పెట్టడం అంటే ఏదో టాప్ అఫీషియల్స్ తో ఏదో గంట 2 గంటలు కాకుండా ఒక్కొక్క జిల్లాలో మోర్ దాన్ 5 అవర్స్ ఇన్ డెప్త్ గా డీటెయిల్ డిస్కస్ చేశాను. ఎంఆర్ఓ స్థాయి నుంచి మండల సర్వేర్ స్థాయి నుంచి ఆ మీటింగ్ లో పాల్పంచుకుంటేలాగా చేసి సర్వే జరుగుతున్న తీరుని క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని ఎలా ఫర్దర్ గా క్వాలిటీతో స్పీడ్ చేయాలన్నది కూడా ఈ 2 జిల్లాల్లో ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మిగిలిన జిల్లాలో కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఈ ప్రభుత్వం ఫోకస్ చేసి ప్రతి దానికి సమస్య సర్వే ఈ సర్వే చేసి కోఆర్డినేట్స్ తో ఏదైతే మ్యాప్ని ఇస్తామో ఈ మ్యాప్ ఆధార్ ఎలా ఉంటుందో భూదారికి ప్రతి ఒక్క యూనిక్ నెంబర్ ఇస్తామని చెప్పామో అది ఇచ్చినట్లయితే భూములు ఉన్న ఆసాములు నెక్స్ట్ తరానికి వారి పిల్లలకి ఇచ్చే ఆస్తులు ఏవైతే ఉన్నాయో వివాద రహితమైన భూములు ఇవ్వగలుగుతారు. పాల్లాగా ఏదైతే ప్రైవేట్ ఆస్తులన్నీ పాల్లాగా గుర్తించి వాటిని అన్నిటినీ కూడా రెగ్యులైజ్ గా క్లియర్ కట్ కోఆర్డినేట్స్ తో జియో కోఆర్డినేట్స్ తో వాళ్ళకి మ్యాప్లు ఇచ్చి ఏవైతే ప్రభుత్వ స్థలాలు కూడా కబ్జాలు గురి కాకుండా అసైన్మెంట్ ఇచ్చిన ల్యాండ్స్ పోను మిగిలిన వాటిని పూర్తి రక్షణ ప్రభుత్వం కల్పించడం కోసం ఈ సర్వే ఉపయోగపడుతుందని తలంచాను. అదే రకంగా హౌసింగ్ సెక్టార్ లో కూడా సెకండ్ ఫేజ్ లో ఇచ్చాం. ఈ సెకండ్ ఫేజ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందో చూసాం. అదే రకంగా కార్పొరేషన్ పరిధిలో నిజామాబాద్ నేను వెళ్ళిన దాంట్లో కార్పొరేషన్ నిజామాబాద్ ఉంది. అక్కడ అర్బన్ లో హౌసింగ్ కి మనం సైట్స్ లేని కారణంగా నిరుపేదలు ఇబ్బంది పెడుతున్నారని స్థానిక శాసనసభ్యులు అదే రకంగా పిసిసి అధ్యక్షులు వారు అదే రకంగా సుదర్శన్ రెడ్డి గారు అడ్వైజర్ గారు కూడా సూచించారు. అక్కడ కూడా హైదరాబాద్ తరహాలోనే ఇందిరమ్మ టవర్స్ పైలట్ కింద అక్కడ కట్టాలని కూడా సైట్ని నేనే ప్రత్యక్షంగా మొన్న ఎర్లీ మార్నింగ్ వెళ్ళి సైట్ చూశాను. అక్కడ కూడా కట్టే కార్యక్రమాన్ని పైలట్ మోడ్లో నిజామాబాద్ లో కూడా కట్టాలనేది కూడా మొన్నటి సమావేశంలో నిర్ణయం చేశాను. ఓవరాల్ గా ఈ ల్యాండ్ కు సంబంధించిన రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రౌండ్ లెవెల్లో మా అధికారులు మేము అందరం కష్టపడి వివాదరహితమైన ఆస్తులున్న ఆసాములకు ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు మరొకసారి తెలుపుతూ చివరిగా ఈ 22A సంబంధించిన అంశం ఏవైతే అప్లోడ్ చేసిన తర్వాత ఎక్కడైనా 1 అర మిస్ అయి ఉన్నా కూడా ఎవరో అభద్రతకు లోను కావాల్సిన పని లేదు. మీరు చూపించే మీ ఆర్డర్ అది జీవో కానీ మెమో కానీ ఇతరత్ర ఏదన్నా కానీ అది జెన్యూన్ అయి ఉంటే దాన్ని రెగ్యులేషన్ చేయటానికి దాన్ని క్లియర్ చేయటానికి ఈ ప్రభుత్వానికి ఎటువంటి ఆలోచన ఉండదని కూడా మీ ద్వారా కోర్ ప్రాంతంలో ఉండే హైదరాబాద్ ప్రాంత ప్రజలకి కుటుంబ సభ్యులకి తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. సో మా లోకేష్ గారు చెప్పేది ఏవైతే స్లాట్స్ బుక్ చేసుకున్నారో 13 or 14 తప్ప మిగతావన్నీ కూడా క్లియర్ చేశాం. ఈ 13, 14 అనేది క్లియర్ చేసే కావు, అవి ప్రభుత్వ ఆస్తులు. కరీంనగర్ లో నేను నిన్న లేదు మొన్న రివ్యూ చేసినప్పుడు సేమ్ సబ్జెక్ట్ వచ్చింది. ఇక్కడ లాగానే ఏవైతే ఆస్తులు ప్రభుత్వం వివిధ జీవోల్లో ఇచ్చారో అవి అప్లోడ్ చేశారు. ఆల్రెడీ క్లియర్ అయింది. మీరు బ్యానర్ ఐటమ్ కొంతమంది రాసుకోవటం తప్ప అక్కడ ఇష్యూ లేదు.